సార్ చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేశారండి. ఆయన టీడీపీ నాయకులు, అదే టీడీపీ కార్యకర్త. ఆయన అసలే అరెస్ట్ చేయాల్సిన పని విషయానికి వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య గారిని కొన్ని వ్యాఖ్యలు చేశారని అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగిందంటారు సార్? నేను ఒక మాట అంటాను, అది ఏ పార్టీ వారు ఎవ్వరు అనేది కాదు. వాడిని కన్నది కూడా ఒక తల్లి, అది గుర్తుపెట్టుకోమని. వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆడికి ఫ్యామిలీ ఉంటుంది. వాడు ఎందుకంటున్నానంటే, ఫస్ట్ మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని, ఆడవాళ్ళని మాట్లాడేటప్పుడు, ఫ్యామిలీస్ మాట్లాడేటప్పుడు ఎవరైనా ఏ పార్టీ అయినా ఎవరినైనా ఫ్యామిలీస్ మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు మా పార్టీ నాయకులు నా ఫ్యామిలీని అన్నారు, మా పార్టీ నాయకుల ఫ్యామిలీనైనా చెప్పుతో కొట్టాలి, ఈ పార్టీ ఫ్యామిలీనైనా చెప్పుతో కొట్టాలి. ఎందుకంటే ఇది ఆడవాళ్ళని కించపరుచుకునే సంస్కృతి కాదు. దమ్ము ధైర్యం మగాడివైతే ఆ ఎదురుగుంటా మనిషిని ఎదుర్కో. చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కో, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కో, ఆయన మీద నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడుకో, పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కో. ఫ్యామిలీస్ జోలికి రావద్దు. ఈ రాజకీయమే మొత్తం టోటల్గా కుల్లి రాజకీయం అయిపోయింది. నేను ఎందుకు చెప్తుంటే, ఇలాంటివి ఎవరు చేసినా తప్పే, ఒక్కరు కాదు. వాళ్ళు చేశారు కదా నేను చేస్తున్నాను. నేను చూసాను, ఏదో కొన్ని మాధ్యమాల్లో చూసా, మా వాళ్ళని అన్నారు. మీ వాళ్ళు కాదు, మా వాళ్ళు కాదు, ఆడబిడ్డే. ఆడబిడ్డని ఎవరన్నా తప్పే. నిన్ను కన్నది తల్లి, అది గుర్తుపెట్టుకో. నిన్ను కన్నది తల్లి. ఆ తల్లి నీ కన్నాదని తల్లి చెప్పుతేనే నీకు తెలుసు. అంతే తప్ప నీకు ఎవరు ఫోటో పెట్టరు. అర్థమైందా? ఎవరినైనా మనం ఇప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళు గడ్డి తిన్నారు కాబట్టి అరెస్ట్ జైల్లో ఉన్నారు. నువ్వు తింటావా? అంటే వాళ్ళు తప్పు చేశారని నువ్వు తప్పు చేస్తావా? వాళ్ళు చేసిన తప్పులే నువ్వు చేస్తావా? అలాంటప్పుడు నీకెందుకు గవర్నమెంట్ ఇవ్వడం? ఎవరైతే సోషల్ మీడియాలో టీడీపీకి యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు, జనసేనకి యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు, మేబీ జగన్మోహన్ రెడ్డికి యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు, వైసీపీకి, అందరూ కూడా తెలుసుకోవాల్సింది, మీరు పెట్టే ప్రతి ప్రోడక్ట్ ఏదైతే పెడుతున్నారో ప్రతిదీ కూడా మనకి తల్లి చెల్లి అక్క అందరూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే చెప్తున్నాను, ఇలా ఈ విధంగా మరి మాట్లాడడం కాదు. చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని, చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని పని చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడారో, ఆడపిల్లలంటే గౌరవం నాకు ఉంది అన్న మాటతో ఇమ్మీడియట్లీ ఆ అబ్బాయిని సస్పెండ్ చేశారు. అబ్బాయిని అరెస్ట్ చేయమని ఆదేశించారు. కానీ గతం తెలుసుకుందాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసి నవ్వులు నవ్వుతూ వాళ్ళని అంటుంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నారు. మీరు ఖండించారా? ఇదే మాట ఆడబిడ్డను మాట్లాడుతుంటే ఖండించారా? మీ చెల్లెలు మాట్లాడుతుంటే ఖండించారా? ఈరోజు నేను అదే చెప్తున్నా, మనం గతంలో నవ్వాము, ఈరోజు నవ్వలేదు. ఇక్కడ భారతి గారు అంటే అందరికి అభిమానమే. ఎందుకంటే ఆమె గంగిరెడ్డి గారి కూతురు, ఒక ఆడబిడ్డ, రాజశేఖర్ రెడ్డి గారి కోడలు. ఈ అభిమానం అందరికి ఉంటుంది. అందుకనే మనం గతంలో మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిలా మీరు చేసి ఉంటే, రాజశేఖర రెడ్డి గారి బిడ్డని అన్నప్పుడు, భువనేశ్వరమ్మని అన్నప్పుడు, చాలామంది లేడీస్ని మాట్లాడుతున్నప్పుడు మీరు నవ్వుతూ కాకుండా పార్టీ నైజం ఇది కాదని ఖండించుంటే, పోసాని కృష్ణమూర్తి మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మీద మీరు ఖండించుంటే, మరి అమర్నాథ్ మాట్లాడుతుంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఖండించుంటే, లేడీస్కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీస్ మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అసభ్యకరంగా మాట్లాడారు మీ పార్టీ క్యాడర్. కానీ ఆ రోజు మీరు ఖండించలేదు. టీడీపీకి మీకు వ్యత్యాసం చూపిస్తున్నా. ఒక 1 minute ఇమ్మీడియట్లీ వచ్చిన వెంటనే అవన్నీ తీయిస్తూ ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేశారు, పార్టీనే సస్పెండ్ చేశారు. ఇది ఎందుకు ఇచ్చారంటే, టీడీపీ వాళ్ళు ఎవరైనా, మేబీ అనుబంధ సంస్థలైనా, మేబీ టీడీపీని అభిమానించేవారైనా ఎదుటి వాళ్ళ ఫ్యామిలీస్ కోసం అసభ్యకరంగా మాట్లాడారు అంటే ఇది వార్నింగ్ కింద ఇచ్చాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు మీరేం చేశారు? ఆ రోజు మీరు మీ చెల్లెళ్ళు తిడుతూ ఉంటే, మీ చెల్లెళ్ళు ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో తిడుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిడుతూ ఉంటే, మీరు చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ని తిడుతూ ఉంటే నవ్వుతూ వెళ్ళిపోయారు. ఇది నాకు పార్టీ లైన్ ఇదని. టీడీపీకి మీకు అంత తేడా ఉంది. విత్ ఇన్ ½ an hour రియాక్ట్ ఇమ్మీడియట్లీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు.
మీరు నవ్వుతూ వెళ్ళారు. కానీ అదే టీడీపీకి మీకు తేడా. సార్. కనుక ఎవరు చేసినా ఇది తప్పే. 100% వాళ్ళ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద చట్టాలు కొన్ని బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళని ఒక్కసారి 2 సార్లు చూసి పీడీ యాక్ట్ కింద లోన్ వేసేయాలి. పీడీ యాక్ట్ ఎందుకు వాడమంటున్నానంటే 3 సార్లు ఇలా కానీ మన కేసుల్లో కానీ వెళ్తే లోన్ వేయడానికి అవకాశాలు ఉన్నాయి. పీడీ యాక్ట్ అంటే ఏంటి సార్? పీడీ యాక్ట్ అంటే 6 నెలలు దాకా బెయిల్ రాదు. ఓకే. ఎందుకు పీడీ యాక్ట్ పెట్టాలి అంటేనంటే మనం అటెంటివ్ మర్డర్ కంటే ఈ అసభ్యకర వ్యాఖ్యలు, అమ్మాయిల్ని వేడిపించడాలు, అమ్మాయిని న్యూడ్ కాల్స్ చూపించమండాలు, ఇలాంటి అమ్మాయిల్ని మొత్తం టోటల్గా అసభ్యకరంగా వ్యంగ్యంగా మాట్లాడాలు, ఈ మర్డరు అటెంటివ్ మర్డర్ కంటే బాధ అనిపిస్తుంది. మర్డర్ను ప్రేరేపించినట్టు ఉంటుంది, ఆత్మహత్య చేసుకుని ప్రేరేపించినట్టు ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని వదలొద్దు అని చెప్తున్నాం. ఆడపిల్ల రక్షణ కావాలి అంటే, ఆడపిల్ల రోడ్డు మీద తిరగాలి అంటే, ఆడపిల్ల రోడ్డు మీద చక్కగా సురక్షితంగా మనం ఉండాలి అంటే, సోషల్ మీడియాలో చక్కగా ఎవరైనా ఫోటోలు మార్పు చేసి ఎట్టిన వాళ్ళ మీద, ఇలాంటి వాళ్ళ మీద కానీ ఇలాంటివన్నీ కూడా సీరియస్గా తీసుకోకపోతే ఆడపిల్లకి రక్షణ ఉండదు అని అడుగుతారు. కనుక వైఎస్ భారతి గారి మీద పెట్టిన వ్యాఖ్యలు ఎవరైనా ఖండించవలసిందే. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. కనుక గతంలో జరిగిన సిచ్యువేషన్స్లో అప్పుడు మీరు పూర్తిగా పోసాని కృష్ణమురళిని కానీ, మీరు ఇంతకుముందు కొంతమందిని కానీ, ఇంతకుముందు మీరు అన్నవాళ్ళు అమర్నాథ్ని కానీ, గురువారి అమర్నాథ్ని మీరు ఖండించుంటే, మీరు పార్టీని సస్పెండ్ చేస్తుంటే, పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చుంటే ఆడవాళ్ళ మీద మీకు గౌరవం పెరిగేది. ఆడవాళ్ళని నా అక్క చెల్లెళ్ళు అన్నారు, ఆ అక్క చెల్లెళ్ళు అన్నారు తప్ప నా అక్క చెల్లెళ్ళు అని చెప్పలే. అంటే దాని అర్థం కనబడుతుంది. ఆ అక్క చెల్లెళ్ళు నా అక్క చెల్లెళ్ళకి తేడా కనబడుతుంది. నా అక్క చెల్లెళ్ళు నా ఆడబిడ్డలు అనేది చంద్రబాబు నాయుడు గారి నైజం, ఆ అక్క చెల్లెళ్ళు అనేది మీ నైజం. నవ్వుతూ ఆ అక్క చెల్లెళ్ళు అంటే ఎన్నైనా తిట్టుకోండి అని సంకేతమా? మరి మీ పార్టీ వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలే? మీ పార్టీ వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వలే? ఇది అంబటి రాంబాబు సమాధానం చెప్పాలి. అంబటి రాంబాబు నాకు భయం వేస్తుంది అంటప్పుడు, గోరెట్ల మాధవ్ మాట్లాడేటప్పుడు, గోరెట్ల మాధవ్ న్యూడ్ ఫొటోస్ మొత్తం టోటల్గా వీడియోస్ బయటకు వచ్చినప్పుడు ఆడపిల్లలకు ఇచ్చిన గౌరవ విధేనానికి సోకాజు నోటీస్ ఇచ్చారా? పోసాని కృష్ణమురళికి సోకాజు నోటీస్ ఇచ్చారా? గురువారి అమర్నాథ్ గారికి సోకాజు నోటీస్ ఇచ్చారా? అడ్వకేట్ కోర్టు వేసుకో డైరెక్ట్గా మీరు కోర్టులు తిరుగుతున్నారు కదా, మరి అడ్వకేట్గా లీగల్ అథారిటీ ప్రకారం, లీగల్ యాక్ట్ ప్రకారం మరి అంబటి రాంబాబు గారు సమానం చెప్పండి. మీ దాంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, రోజా ముందు కదా, రోజా గారి మీద అంటే అప్పుడు అందరూ ఖండించారు. బండా సత్యనారాయణమూర్తి గారు అంటే తప్పే అని, అయ్యన్న పాత్రుడు గారు అన్నప్పుడు కూడా ఖండించారు. నోట్లోంచి వచ్చేది తప్పే. ఎవరిదైనా ఆడపిల్లలు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తానంటే, మనం ఆ పార్టీకి ఎంత దాకా బలం ఉంది, ఆ పార్టీ ఎంత దాకా చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకున్నారు, మీరేమి యాక్షన్ తీసుకున్నారు అనేది కూడా తెలియాలి. కానీ ఇక్కడ మీరు తీసుకున్నారా లేదా అనేది చంద్రబాబు నాయుడు అడగలే. పేరు నాని గారు ఒక మాట అన్నారు మొన్న. చంద్రబాబు నాయుడు గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒకటి అన్నాడు, కొంతమంది ఒక చిల్లర రాజకీయాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, సార్ మనం జయసుధ గారిని అరెస్ట్ చేద్దామా, పేరు నాని గారి మిస్సెస్ని చేసేద్దాం సార్, లోన్ వేసేద్దాం అంటే ఒకటే చెప్పాడు, పిచ్చి చేస్తారు వేయకండి. మీరు ఆయన మీద ఉంటే ఆయనతో ఫైట్ చేయి. ఆడపిల్లలు ఏంటి తీసుకురావడం రోడ్డు మీదకి, అరెస్టులు ఏంటి, ముందు వెళ్ళండి అని చెప్పాడు. అంటే అది చంద్రబాబు నాయుడు గారి సంస్కారం. ఆడపిల్లల మీద ఎప్పుడు కూడా తప్పు జరిగినా కూడా ఒకళ్ళ తప్పుని ఎలా సర్దిద్దుకోవాలని దాన్ని చూస్తారు తప్ప ఆడపిల్లలను పెట్టి రాజకీయం చేసే పద్ధతి చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఇది ఆ పార్టీ నైజం, ఆయన నైజం. అలాగని మీరు గతంలో చేశారని చెప్పేసి ఆయన ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి పార్టీని సస్పెండ్ చేశారు. ఇమ్మీడియట్లీ దాని మీద ఇంకా సీరియస్ ఇష్యూ అయింది. మొత్తం టోటల్గా అలాంటి వాళ్ళు ఎవరు అందరికీ వార్నింగ్లు వెళ్ళాయి. ఎవరైనా మాట్లాడితే మాత్రం సీరియస్గా ఉంటుంది, పార్టీ కంటే ఇమ్మీడియట్లీ నిర్దాక్షిణ్యం తీసేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానన్నారు. మరి ఆ పార్టీ గొప్ప, మరి మీ పార్టీ గొప్ప, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. మరి అంబటి రాంబాబు గారు మరి పేరు నాని గారు చెప్పినట్టు మరి ఆయన గొప్ప, ఈయన గొప్ప అని చెప్పాలి. సార్ అలాగే మీరు ఎందుకు అన్నారండి, గుడివాడ అమర్నాథ్ గారు, పేరు నాని గారు, ఇంకా చూసుకుని కొడాల నాని గారు, వీళ్ళందరూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చాలా చేశారండి, అంటే ఫ్యామిలీ విషయానికి వచ్చి. మరి వాళ్ళని కూడా మరి జైల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదండి? ఏమండి, చట్టం తన పని తను చేసిపోతుంది, అది అనట్లే. నేను అన్నది ఏమంటున్నా, 2 విషయాలు చెప్తున్నా, ఆయనకి మీకు వ్యత్యాసం చెప్తున్నా.
మీరు వీళ్ళందరినీ మీద ఒక్కరికే నోటీస్ పంపించారా, మీ పార్టీ నుంచి ఖండించారా? Hmm. కానీ వెంటనే సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు. ఈజ్ అ టీడీపీ లైన్ ఇది, మీ లైన్ ఇది. ఇప్పటికైనా మారండి, అక్కచెల్లెల పార్టీగా మారండి, ప్రధాన ప్రతిపక్షాన్ని నడపండి. ఆడపిల్లల జోలికి రావద్దు. మీ ఆడపిల్లలైనా మా ఆడపిల్లలైనా ఎవరైనా మన ఇంటి ఆడపిల్లలే. దయచేసి రాజకీయం మీరు చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోండి, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎదుర్కోండి, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎదుర్కొంటారు. అంటే ఇది ఈజ్ ద ఓన్లీ పొలిటికల్. ఓకే. ఇట్స్ ఇష్యూస్ ఇస్ బేస్డ్ ఈజ్ పొలిటికల్, నాట్ ఓన్లీ ఫ్యామిలీస్. ఓకే. అది అది మేము తెలుసుకోగలగాలి. కొంతమంది చెప్తారు నటికుమార్ సోఫాలో కూర్చొని ఏం చెప్తాడు, వాళ్ళకు కూడా చెప్తారు. ఆ కింద కామెంట్స్ పెట్టే వాళ్ళకి, నేను సోఫాలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా నేను కింద నుంచి బూత్ లెవెల్ నుంచి వచ్చాను. రాజకీయం నాకు తెలుసు కాబట్టి రాజకీయం కోసం చెప్తాను, సినిమా ఇండస్ట్రీ నాకు తెలుసు కాబట్టి సినిమా ఇండస్ట్రీ కోసం చెప్తాను. నాకు తెలియని దాంట్లోకి దూరను కామెంట్స్ పెట్టేవారికి ఇది మాత్రం చెప్తున్నా. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నాకు చదువు రాకపోవచ్చు, నాకు జీవితాన్ని చదివాను, నాకు చదువు లేకపోవచ్చు, కానీ నాకు ఇంగిజ్ఞానం ఉంది. అందుకనే విలువలు తెలుసు, వాల్యూస్ తెలుసు, మర్యాద తెలుసు, మన్నన తెలుసు. అన్నీ తెలిసే నేను ఈ సోఫాలో కూర్చొని చెప్పే అర్హత తెచ్చుకున్నా. ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను అంటే నేను తెచ్చుకున్నాను కాబట్టి, నాకు అర్హత ఉంది కాబట్టి నేను ఏది మాట్లాడినా నేను ఎదుటి వాళ్ళని కించపరచకుండా విలువలతోనే మాట్లాడుతాను తప్ప కామెంట్స్ పెట్టేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోవాలా. అంతే తప్ప చెయ్యి ఉంది కదా టక్ 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 కొట్టడం కాదు. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.